దీని ద్వారా ఎవడొస్తాడు? శత్రువు వస్తాడు. మోసం జరుగుతుంది. శత్రువులు, దొంగతనం, రోగాలు, మోసం. సో ఈ చెడు కర్మ కూడా మనం తెచ్చుకుంటాం కాబట్టి, ఈ జన్మలో నేను రీపే చేస్తానని తెచ్చుకున్నావు కాబట్టి మనకు అప్పుడప్పుడు కొంతమంది శత్రువులు వస్తారు. మీరు ఏం చేసి లేకుండొచ్చు, ఈ లైఫ్లో మీరు మంచిగానే ఉన్నారు, కానీ అది ఆ శత్రువు ఎందుకు వచ్చిండు? మీరు పైనుంచి వచ్చేటప్పుడు ఎంత రీపే చేస్తాము. బ్యాంక్ దగ్గర మనము ఒక మాట చెప్పొచ్చుంటాం, నేను నెలకి 2500 రూపాయలు కడతాను అని. నెల రోజులు వచ్చే వరకల్లా కరెక్ట్ వాడు వచ్చి కూర్చుంటాడు ఇంటికాడ. ఈడేవడరా బాబు ఇట్లా వచ్చి కూర్చున్నాడు ఏందని నువ్వే ఒప్పుకొని వచ్చినావు. ఎందుకు ఒప్పుకున్నావు అంటే 1,00,000 రూపాయలు అప్పు తీసుకొని ఒక కారో ఒక బైకో కొనుక్కొచ్చుకున్నావు. నువ్వు ఆల్రెడీ తెచ్చుకున్నావు. దాన్ని తిరిగి పేమెంట్ చేయడానికి ఒకసారి కాదు కాబట్టి కొద్ది కొద్దిగా చేస్తాము. రీపే ఆఫ్ డెట్స్, కర్మ రుణ చెల్లింపులు అంటాం. అలా మనకు శత్రువు వచ్చిండు, వాడిని అంగీకరించాలా, ఎందుకంటే నువ్వు రుణ చెల్లింపు చేస్తున్నావు. దొంగతనం జరిగింది, మీ ఇంట్లోనే ఎందుకు జరిగింది అని తిట్టుకుంటూ కూర్చోకండి. ఓకే, ఎప్పుడో వానికి బాకీ ఉన్నా, నేను కర్మ తీరిపోయింది, యాక్సెప్ట్. నెక్స్ట్ రోగాలు వచ్చినాయి, అరే నేను ఇన్ని అన్నదానాలు చేస్తున్నా, గోదానాలు చేస్తున్నా, టెంపుల్స్ కట్టించిన, ఈ రోగాలేంది నాకు? గత జన్మల్లో ఉంది ప్రారబ్ధ కర్మ తొలగించుకోవడానికి నిర్ణయించుకొని వచ్చినావు. నిన్ను ఎవరో మోసం చేసిండ్రు 1,00,000 రూపాయలు, నువ్వు మంచిగా ఇచ్చినావు, వాడికి హాస్పిటల్లో ఉందని ఇచ్చినావు, వాడు చెప్పా పట్టకుండా పారిపోయిండు. ఉన్నా ఇవ్వట్లేదు, నీ దగ్గరికి రావట్లేదు తిరిగి అంటే మీరు రుణ చెల్లింపు చేస్తున్నారు. మీకు మంచిగా జరిగింది, మీ కర్మ బ్యాలెన్స్లో డెట్స్ అప్పులు తగ్గినాయి. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద ఏది అన్యాయం జరగదు, అన్ని కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతుంది. ఈ విషయం సరిగ్గా మనకు అర్థమైతే ఎప్పుడైనా సరే మన జీవితంలో సంపదలు కానీ కష్టాలు కానీ మనము గత జన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ చేసుకున్నటువంటి కర్మల ఫలితాలు. అందరూ అంటుంటారు కదా, ఇదంతా ప్రారబ్ధం ఉండాలి అని చెప్తారు. ఎగ్జాక్ట్లీ, ప్రారబ్ధం ఉండాలి. నువ్వు గత జన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ చేసిన యొక్క ఫలితాలు నీ నుదుటి మీద రాతగా మారి నీ జీవితంలోకి ఎప్పుడంటే అప్పుడు, అంటే ఏ టైంకి రావాలనో ఆ టైంకి ఒక్కొక్కటిగా వస్తూ ఉంటాయి. అవన్నీ అనుకోకుండా జరిగినాయి అని అనుకుంటాం మనం. కాదు, మీ కర్మ సిద్ధాంతం ప్రకారము మీ యొక్క ఇంతకు ముందు మీరు చేసినటువంటి కర్మల ఫలితాలు మిమ్మల్ని చేరినాయి. ఇందాకే మనం అనుకున్నాం కదా, మీరు సృష్టించిండ్రు, దాన్ని మీ ఎంపికతో సృష్టించిండ్రు. కాకపోతే అజ్ఞానంతో ఉన్న వ్యక్తి ఎక్కువ చెడు కర్మను మూటగట్టుకుంటాడు, జ్ఞానంతో ఉన్న వ్యక్తి మంచి కర్మను మూటగట్టుకొని భోగాలన్నీ అనుభవిస్తాడు. అందుకే జ్ఞానాన్ని పొందవయ్యా అంటాడు. సో ఇది ప్రారబ్ధ కర్మ. మన జీవితాలన్నీ కూడా ప్రారబ్ధ కర్మ ప్రకారమే జరుగుతాయి. హఠాత్తుగా మన జీవితంలో కష్టం వస్తుంది, హఠాత్తుగా మనకి ఇష్టమైన వ్యక్తి మనకు దూరం అవుతాడు లేదా చనిపోతాడు, ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది, రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది, దుఃఖం హఠాత్తుగా వస్తుంది, అంతా బాగా జరుగుతుంది, హఠాత్తుగా వస్తుంది. దీని అన్నింటికి కారణం మీ ప్రారబ్ధ కర్మలో మీరు ఎంపిక చేసుకొని వచ్చిండ్రు, తిరిగి చెల్లిస్తున్నారు. అంగీకరించండి, ఏడవడం ఆపేయండి. ఇంకెవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ జ్యోతిష్కుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ శని వచ్చి మీ నెత్తి మీద కూర్చోలేదు. ఏడేళ్ల ఏలిన నాటి శని వచ్చి కూర్చుందంటే కర్మ వచ్చి కూర్చుందని అర్థం. శని మీద పోయి ఆ ఆయిల్ పోస్తే తగ్గిపోదు, కర్మలు పోవు, అదంతా తప్పుడు. కర్మ సిద్ధాంతం, ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెప్తుందంటే మీరు సేవ చేస్తే మీ కర్మలన్నీ తగ్గిపోతాయి, చెడు కర్మలని. సో ఇది ప్రారబ్ధ కర్మ. ఇంకొకటి ఆగామి కర్మ.
దీన్ని బాగా అర్థం చేసుకుందాం. ఆగామి కర్మ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ క్షణం నేనేం ఆలోచిస్తున్నాను, నేనేం మాట్లాడుతున్నాను, నేనే పని చేస్తున్నాను, నేను ఎలా ఫీల్ అవుతున్నాను, నా ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు ఈ క్షణంలో ఇది ఒక ఫలితాన్ని సృష్టిస్తుంది. మరి ఆ ఫలితం ఎప్పుడు వస్తుంది? ఫ్యూచర్లో వస్తుంది. చేసేదేమో ప్రజెంట్ కర్మ, ఇప్పుడు చేస్తున్నాము, క్రియేట్స్ యువర్ ఫ్యూచర్. నీ ఫ్యూచర్ దేని మీద ఆధారపడింది అంటే నువ్వు ఇప్పుడు చేసే పనుల మీద. నిన్నటి వరకు నీకు మంచి మార్కులు రాలే, ఎందుకు? నువ్వు గతంలో సరిగ్గా చదవలేదు కాబట్టి రాలే. కానీ ఈ రోజు నుంచి కనుక క్లాస్ బాగా వింటూ, టైం బాగా ఉపయోగించుకుంటూ, శ్రద్ధతో ప్రాక్టీస్ చేస్తూ, హోంవర్క్ చేస్తూ ఉంటే రేపు ఏమవుతుంది? ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాయి. మీ జీవితంలో శత్రువులు ఉన్నారు, ఇప్పటి నుంచి మీరు సేవ స్టార్ట్ చేసిండ్రు. మీ జీవితంలోకి శత్రువులు మాయమైపోయి మిత్రులు వస్తారు. రోగాలున్నాయి, మీరు చక్కగా 10 మందికి ధ్యానం నేర్పించిండ్రు, శాకాహార ర్యాలీలు చేసిండ్రు, ఒక ప్రోగ్రాం చేసిండ్రు, ఒక పిరమిడ్ కట్టడానికి డబ్బులు ఇచ్చిండ్రు, ఇంకేదో విధంగా సేవ చేసిండ్రు. అప్పుడు ప్రారబ్ధ కర్మ తొలగిపోయి మీ మీ అకౌంట్లోకి పుణ్యంలోకి యాడ్ అయ్యి నీ భవిష్యత్తు మొత్తం అద్భుతంగా తయారవుతుంది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే గతంలో చేసుకున్న కర్మ ప్రకారమే జరుగుతుంది, ఇంకా ఎప్పుడు ఫిక్స్ అనేది తప్పు. ఇప్పుడు ఈ క్షణం మీ జీవితాన్ని ఎట్టు కావాలంటే అట్టు మలుపు తిప్పగలిగే శక్తిని మనకి ఇచ్చేది ఏంటంటే ఆగామి కర్మ. ఇప్పుడు మీరు ఏం చేస్తారనేది ఇంపార్టెంట్. గతం కంప్లీట్ అయింది. అది ఈఎంఐలో వస్తూ ఉంటారు, కానీ ఇవాళ మనం బాగా డబ్బులు సంపాదిస్తే ఆ ఈఎంఐ తీర్చి మన దగ్గర సర్ప్లస్ అమౌంట్ ఉంటుంది. ఇంక ఈఎంఐలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఇంకెప్పుడు ఇంతే నా బతుకు అని చెప్పేసి జాబ్ బంద్ చేసిండు అనుకోండి, వాడు వచ్చేసి ఇంట్లో కూర్చుంటాడు, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పట్టుకుపోతాడు, రేపు భవిష్యత్తును కూడా నాశనం చేస్తారు. అందుకే ఏం చేయమంటారు అంటే అందరూ కర్మ యొక్క సిద్ధాంతంలో మీరు మంచిని సృష్టించుకోవాలంటే సేవ చేయండి అని చెప్తారు. మరేం చేయాలి? మనం సర్వీస్, సేవ చేయాలి. పెద్దలందరూ చెప్తుంటారు, టిత్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. 10% ఆఫ్ నెట్ ఇన్కమ్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ. అంటే మన జీవితంలో మనం సంపాదించుకున్న జ్ఞానం కావచ్చు, సంపదలు కావచ్చు, ఇల్లు కావచ్చు, వస్తువులు కావచ్చు, 10% పక్క వాళ్ళ ఉపయోగానికి ఉపయోగపడితే మీ కర్మలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే మీరు అంతకుముందు లాక్కున్నారు, తీసుకున్నారు, సేవ పొందిండ్రు, ట్యాక్స్ ఇవ్వలే, హోటల్లో భోజనం చేసిండ్రు, బిల్లు కట్టలే, బట్టలు కొనుక్కున్నారు, బిల్లు కట్టలే, వాడు బయటికి రానియడు. ఇదంతా కూడా ఒక బిజినెస్ లాగా నడుస్తూ ఉంటుంది. నువ్వు ఏదైనా పొందాలంటే నువ్వు ఒకటి ఇవ్వాలి. దిస్ ఈజ్ కాల్డ్ లా ఆఫ్ గివింగ్. సో మనం ఇప్పుడు ఏం చేస్తాము? సర్వీస్ ద్వారా చక్కగా అందరికీ ఆరోగ్యం కోసం, ఆనందం కోసం, వాళ్ళ యొక్క ఎదుగుదల కోసం, అన్నింటి కోసం కృషి చేస్తూ టైంను, టాలెంట్ను ఇస్తూ ఉంటాం. మన స్కిల్స్ని పంచుతుంటాం. ఎట్లా సేవ చేయాలి సార్, నా దగ్గర ఏం లేదు కదా అంటాం. గుర్తుపెట్టుకోండి, ఈ విశ్వం ఎప్పుడు ప్రతి మనిషికి తన కర్మ రుణాన్ని చెల్లించుకోవడానికి అవకాశం ఇస్తుంది. మీరే వెతుక్కోవాలి. ఏంటి? నీ దగ్గర ఏదో ఒకటి ఉంటుంది ఇవ్వడానికి. సార్ నాకు మ్యాథమెటిక్స్ బాగా చెప్పడం వచ్చు, చెప్పుకుంటూ వెళ్ళిపో అందరికీ. సార్ నా దగ్గర డబ్బులు లేవు కానీ నాకు ధ్యాన విద్య తెలుసు. ఓ అయితే చాలా అద్భుతం, అందరికన్నా ఎక్కువ దానం చేయొచ్చు నువ్వు. అన్ని దానాల కన్నా జ్ఞానదానం గొప్పది కదా, మాధవ సేవ కదా ఇది. సార్ నాకు బుక్ రాయడం బాగొచ్చు, ఎవరన్నా చెప్తే ఆ బుక్కుని రాసి చక్కగా పబ్లిష్ చేయి. నాకు అన్నం వడ్డించడం అంటే బాగా ఇష్టం, వంట వండడం అంటే ఇష్టం. ఓకే, ధ్యానమా చక్రం జరుగుతుంది, ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, చక్కగా అక్కడికి వెళ్ళి వంట వండి వడ్డించండి. ఏదో ఒక సేవ మనం చేస్తాము. అప్పుడు ప్రారబ్ధ కర్మ తొలగిపోతుంది, సంచిత కర్మలోంచి తొలగిపోతుంటుంది. మీ భవిష్యత్తులోకి అద్భుతమైన అంశాలు వస్తాయి, సంపదలు వస్తాయి, ఆరోగ్యం వస్తుంది, జ్ఞానం వస్తుంది, అన్నీ వస్తాయి. అందుకనే ప్రతి ఒక్క మతంలో భూమండలం మొత్తం అంతా కూడా సేవ చేయండి ఆయన అని చెప్తారు. తెలీదు మన వెనకాల ఎంత కర్మ ఉందో, ఎప్పుడొచ్చి దాడి చేస్తుందో తెలీదు. అందుకే ఈరోజే సేవ చేయి, ఇప్పుడే స్టార్ట్ చేయి. ప్రతిరోజు మీ ముందుకు ఏదో ఒక సేవను వెతుక్కొని ఒక వ్యక్తితో, ఒక పరిస్థితితో వస్తుంది. రిజెక్ట్ చేయకండి, అది మీకు వచ్చిన అవకాశము. ఎవరన్నా వచ్చి 10 రూపాయలు అడిగితే వాడిని చీఫ్గా చూసి వీడు ఎప్పుడు అడుక్కుంటుంటాడు అని అనుకుంటాం. మనం పెద్ద బిచ్చగాళ్ళం అందరం కన్నా. గుర్తుపెట్టుకోండి,
ఆ అవకాశం విశ్వం మీకు ఇచ్చింది ఎందుకు? మీ కర్మ రుణాన్ని తొలగించుకోవడానికి, మీ కర్మను తిరిగి రీపే చేయడానికి ఛాన్స్ వచ్చింది. ఉపయోగించుకుందాం. ధ్యానమా చక్రంలోకి వెళ్ళాం, వంట వడ్డించే అవకాశం వచ్చింది, వడ్డిద్దాం. క్లీన్ చేసే అవకాశం వచ్చింది, క్లీన్ చేద్దాం. ఏ పని చేయడానికి అవకాశం వచ్చినా, సేవ చేయడానికి వస్తే ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకుందాం. మన కర్మను తగ్గించుకుందాం. భవిష్యత్తులో మన మీద జరగబోయే కర్మల యొక్క దాడి నుంచి తప్పించుకోవచ్చు ఈజీగా. మీకు ఇంకేమీ కాదు. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఉదయం నిద్ర లేస్తేనే ఒకటే అడగాలి, నేను ఎలా సేవ చేయగలను ఈ ప్రపంచానికి. ఈ థాట్తో ఉంటే మీ జీవితంలో కష్టాలే రావు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ భూమి మీద ఉన్నటువంటి అత్యద్భుతమైన ఒక్కగానొక్క సిద్ధాంతం, మిగిలిన సిద్ధాంతాలన్నీ దీని నుంచే పడతాయి. ఈ కర్మ సిద్ధాంతాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకుందాం. దీంట్లో ఇంకా ఎన్నో స్థాయిల్లో ఉన్నాయి. వాటన్నిటినీ మనం ఒక్కొక్క వీడియోలో మనం తెలుసుకుంటూ వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. సో మీరు ఈ వీడియోలన్నీ చూడాలంటే పిఎంసి యూట్యూబ్లోకి వెళ్ళి పిఎంసిలోకి వెళ్ళి యోగి భవ అని కొడితే, టైప్ చేస్తే ఈ వీడియోస్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. Until then, have a nice day.